వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ధ్వజారోహణ శంకుస్థాపన కార్యక్రమం అర్చకులు మరియు ఆలయ చైర్మన్ ఎర్ర జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ధ్వజారోహణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు। నర్సంపేట పట్టణ మరియు నియోజకవర్గ వాసులు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పునర్నిర్మాణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో నూతన నిర్మాణానికి కృషి చేశారని ఎమ్మెల్యే మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో అర్చకులు పుర ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు। నిర్మాణానికి ఇటుక సమర్పించవచ్చు, సిమెంట్ కూడా సమర్పించవచ్చు, అలాగే ఐరన్ ఇనుము కూడా 50 సిమెంట్ బస్తాలను సమర్పిస్తున్నారు। సంతోషం, గట్టిగా చప్పట్లు। విశేషం వెంకటేశ్వర స్వామికి ధన ఉందా? ఉంటుందా? ఆయన దగ్గర ఎప్పుడు ఉండదు। ఎక్కడికి పోతుంది ఆయన ధనమంతా? గోవిందా శమస్వత్వం శేషశైల శిఖామణి మంగళం మంత్రహీనం భక్తిహీనం జనార్దన పూర్ణం నమస్తుతే సర్వం శ్రీకృష్ణార్పణం అస్తు। ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ। కుటుంబాల కోసం, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం, సో మా కోసం వస్తున్న నీవు త్వరగా వచ్చి మాతో అభివృద్ధికి తోడ్పడతారని అందరూ కూడా ఆ యొక్క గోవిందా భగవానికి శ్రీనివాస భగవాన్। ఈ నర్సంపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ, దాతలకు, పాత్రికేయులకు, అందరికీ కూడా గౌరవ అర్చకులందరికీ కూడా కృతజ్ఞతలు। ఈ ఆలయ నిర్మాణానికి 3 సంవత్సరాల నుంచి ఆలయ కమిటీ వాళ్ళు కృషి చేస్తున్నారు। అదృష్టవశాత్తు మన నూతన ఎమ్మెల్యే గారు దొంతి మాధవరెడ్డి గారు చొరవ తీసుకొని గత నెలలో 50 లక్షలు మంజూరు చేయించడం జరిగింది। ఆ 50 లక్షలలో 10 లక్షలు మన నర్సంపేట పట్టణ దాతలు ఒక్కరోజునే అడగగానే దాతృత్వం ప్రకటించినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు। ఆ 10 లక్షలు మనం డిపాజిట్ చేసినప్పుడు ప్రభుత్వం 40 లక్షలు కలిపి 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది। ఈ 50 లక్షలతోటి
ఈ ఆలయ పునర్నిర్మాణం ప్రస్తుతం జరుగుతుంది. దీనికి గాను ఇంకా మహారాజపోషకులుగా, రాజపోషకులుగా, పోషకులుగా, దాతలుగా చాలామంది ముందుకొచ్చారు. కనీసం ఒక 20 లక్షలు వారు ప్రకటించడం జరిగింది. ఈరోజు కూడా ఒక 5-6 లక్షలు ప్రకటించడం జరిగింది. ఈ ఆలయం వైభవంగా ఈ నర్సంపేట పట్టణంలో ఇంకా ఒక 100 సంవత్సరాలు భక్తులకు స్వామివారి కృప కలగడానికి వైభవంగా నిర్మించుకోదలుచుకున్నాం. దాదాపు 3 కోట్ల అంచనాతోటి ఈ ఆలయం నిర్మించదలుచుకున్నాం. అందుకు గాను ఈ నర్సంపేట పట్టణంలో ఉన్న ప్రతి వార్డులో ఉన్నటువంటి ఇంటింటికి కూడా, గడప గడపకు కూడా దాతృత్వం తీసుకోవడానికి మేము ఆలయ కమిటీ, మిగతా పుర ప్రముఖులందరం కూడా రాదలుచుకున్నాం. కాబట్టి వారందరినీ వేడుకుంటున్నాం. మీరందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలంటే మీ శక్తి కొలది దాతృత్వాన్ని ప్రకటించవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ఈ రోజు జరిగినటువంటి వైభవంగా జరిగినటువంటి కార్యక్రమానికి మన అర్చకులు, ప్రధాన అర్చకులు సంపన్ముంబై వెంకటాచార్యులు గారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, వారి పెద్ద అన్నయ్య కృష్ణమాచార్య గారు, మాధవాచార్య గారు, రామానుజాచార్యులు గారు, మిగతా శ్రీధరాచార్య గారు, సతీష్ గారు, వారి యొక్క అల్లుళ్ళు కూడా ఈరోజు పాల్గొని ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో అర్చక భాగస్వామ్యాన్ని పంచుకున్నందుకు వాళ్ళందరి కృతజ్ఞతలు. ఈరోజు వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శంకుస్థాపన మరియు కూర్మ యంత్ర ప్రతిష్టా కార్యక్రమం నిర్విఘ్నంగా గ్రామ ప్రజలు మరియు దేవాలయ కమిటీ, మా అర్చక బృందం తరఫున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు వచ్చారు. ఈ భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క భక్తుడు స్వామి యొక్క కైంకర్యంలో వాళ్ళ శక్తిని అనుసరించి ఆ యొక్క స్వామికి సమర్పించాలని కోరుతూ, జై శ్రీమన్నారాయణ.